విజయ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఏపీసీసీ. నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అలాగే మన్మోహన్ సింగ్ గారు అడ్మినిస్ట్రేషన్ వారసత్వం కానీ కుటుంబ పరంగా వచ్చిన వారసత్వం కానీ అర్హుడుగా ఉన్నా సరే, ప్రధానమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నా సరే ఆయన ఎప్పుడు కూడా పదవిని కోరుకోలేదు. దేశంలో రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన అవ్వాలి, అడ్మినిస్ట్రేషన్ బాగుండాలని ఆయన నిరంతర పోరాట యోధుడిగా, శ్రామికుడిగా ఈ రోజుకి ఇంకా గత 15 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తున్న ప్రజాయోధుడు రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు చేయడం అనేది మాకు చాలా ఆనందదాయకం. విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో, అలాగే అర్బన్ సిటీ ప్రెసిడెంట్ మురళీ గారి నాయకత్వంలో చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇక్కడ శ్రామికులు, కర్షకులు ఉన్న ఈ యొక్క మత్స్యకార కుటుంబాల దగ్గర, ఈ యొక్క మహిళల దగ్గర ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే కింద నుంచి ఉన్న వాళ్ళని చూసినప్పుడే వాళ్ళకి దేశంలో యొక్క విధానాలు తెలిస్తే, రాహుల్ గాంధీ గారి యొక్క ప్రాధాన్యత, కాంగ్రెస్ కుటుంబ పాలన, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ గారి యొక్క ప్రభావం ఉంటుంది. ఇందిరాగాంధీ గారి మనవడు వస్తున్నాడంటే దానికి ఎంతో శుభజోకం. కాబట్టి రాజ్యాంగ రక్షణ కోసం, అలాగే విద్యార్థులు భవిష్యత్తు యువత కోసం శ్రమిస్తున్న రాహుల్ గాంధీని ఆదరించండి. రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి కావడానికి మీరు సిద్ధమై మీ ఓటు హక్కు కూడా వినియోగించుకొని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను.